హలో అండి, వెల్కమ్ టు వేక్ షో వ్లాగ్స్. సో ఈరోజు నిన్న వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, ఎగ్జామ్కి వెళ్తున్నాను మిషన్ తీసుకొని అనేసి. సో ఫైనల్గా అయితే ఎగ్జామ్ దగ్గరికి రీచ్ అయిపోయాము, ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు వచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే రెడీ అయిపోయి ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయి వచ్చామండి. ఇది వచ్చి మహబూబ్ నగర్ అనమాట. మహబూబ్ నగర్లో ఎగ్జామ్ సెంటర్ ఉండింది నాకు. ఎగ్జామ్ సెంటర్ వచ్చి షా బజార్ హై స్కూల్ అండి. సో నేనెప్పుడు మా మహబూబ్ నగర్కి వస్తాను కానీ లోపల లోపల ఎప్పుడు చూడలేదనమాట. ఫస్ట్ టైం నేను అంత లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది. ఎప్పుడన్నా వస్తే ఇట్లా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం అంతే, కానీ లోపల వరకు అయితే మోస్ట్లీ వెళ్ళాము. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఎగ్జామ్ కోసం వస్తున్నాను. అయితే ఎగ్జామ్ రాసి కూడా నేను అంటే ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసి కూడా నాకు ఇయర్సే అవుతుంది. నేను చాలా వరకు రాయలేదండి. అంటే నేను ఇంటర్ తర్వాత ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ఒకసారి విఆర్ఓ ఎగ్జామ్ ఏదో రాస్తే అది హాల్ టికెట్ నాకు ఫామ్ ఇది చేయడం రాక అది పోయిందనమాట. సో ఫస్ట్ టైం అనమాట నేను ఎగ్జామ్కి రావడం. అంటే ఎగ్జామ్ అంటే మీరు ఏదో అక్కడక్కడే రాయడం అనుకోవచ్చు, లేదండి ఎగ్జామ్ సెంటర్కి వచ్చి మరి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అది కూడా విత్ మిషన్తో. సో ఈరోజు చూడండి నేనైతే ఫైనల్గా ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాము. రాగానే ఇక్కడ చూడండి ఫుల్ ఆటోలతో నిండిపోయి ఉంది స్కూల్ సెంటర్ అంతా. సో ఏంటంటే మిషన్ కాబట్టి వాటి లోపల వరకు తీసుకొని రావాలి కాబట్టి ఇట్లా వెహికల్స్ అన్నీ లోపల తీసుకురావాల్సి వస్తుంది. ఎవ్రీవన్ మిషన్ తీసుకొని వచ్చారండి. నేను అనుకున్నాను తెలుసో లేదో అంతమందికి రాస్తారో లేదో ఎగ్జామ్ అనుకున్నాను. బట్ ఎంతమంది ఉన్నారో నిజంగా మనమే తెలియదేమో మనకి ఇలాంటివన్నీ అనుకున్నాను నేను. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసి ఎవరి మిషన్ వాళ్ళు సెట్ చేసుకుంటా ఉన్నారు. సో ఫైనల్గా మేము కూడా వచ్చాం. ఇంకొంచెం సేపు ఆగితే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అన్ని వెహికల్స్ లోపలికి రావాలి కాబట్టి కొంచెం నయ్యం మేము ఎర్లీగా వచ్చేసాము. పొద్దున్నే అంటే 8:30కి బయలుదేరిపోయామన్నమాట. 8:30 8:45కి వచ్చేసరికి 9:30 అట్లా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అందరూ సెట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరి రూమ్లలో వాళ్ళు ఎవరు నంబర్స్ వాళ్ళు వెతుక్కుంటూ సెట్ చేసుకుంటా ఉన్నారనమాట. ఇంకా మేము కూడా వచ్చేసి మా నంబర్స్ వెతుక్కోవాలి. ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ప్లస్ హై స్కూల్ రెండు కలిసి ఉన్నాయి. సో నాకు సెంటర్ వచ్చి ప్రైమరీ స్కూల్ సైడ్ పడింది. అటు పోయి ఇంకా అటు లాస్ట్కి ఉండింది నా రూమ్, పోయి వెతుక్కోవాలి ఫస్ట్ నేను హాల్ టికెట్ ఎక్కడుంది ఏందని, దాని తర్వాత సెట్ చేసుకోవాలి. చూడండి బయట కూడా పెట్టారనమాట ఇట్లా నంబర్స్, ఎందుకంటే చిన్నది కాబట్టి సరిపోరు కదండి. ఇంకా బయట కూడా ఉంది. ఇంకా లోపల కంటే బయటనే బెటర్ అనిపించింది నాకు. లోపల అంటే పెద్దగా వెంటిలేషన్ ఉండదు కాబట్టి, ఇంకా స్కూల్ కాబట్టి కొంచెం అట్లానే ఉంటాయి కదా. సో నాదైతే లోపలే ఉంది. ఇంకా వీళ్ళంతా చూడండి అంతంత దూరం నుంచి మిషన్ తీసుకొచ్చి రాయాలంటే అది పెద్ద చిన్న పని ఏం కాదండి, చాలా కష్టం, ఫుల్ పెద్ద టాస్క్ అనమాట. ఇంక ఇది వచ్చి మా రూము, ఇక్కడే మేము నంబర్ వెతుక్కుంటా ఉన్నాము. సో ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే మిషన్ కాబట్టి మరీ దగ్గర ఉన్నాయండి నంబరు, మిషన్కే సరిపోతుంది. ఇట్లా అత్తుకొని ఉండిపోయాయి అనమాట. కొంత స్కిప్ చేయడం వల్ల కొంచెం ఇదైంది, కానీ లేకపోతే ఇది బాగా ఇబ్బంది అయిపోయేది. సో ఫైనల్గా స్టార్టింగ్లో నా నంబర్ ఉండింది. ఇంకా ఆ నెంబర్ దగ్గర మిషన్ తీసుకెళ్ళి ఇప్పుడు సెట్ చేయాలండి. పెద్ద టాస్కే అయిపోయింది. ఎగ్జామ్ ఏమో కానీ మిషన్ మోసుకో రావడం, అక్కడ నుంచి ఓపెన్ దానంతా విప్పుకొని తీసుకొచ్చి ప్లస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది చేయడం అనేది పెద్ద టాస్క్ లాగా అయిపోయింది మాకు. సో ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని సెట్ చేయాలి, మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ తీసుకురాలి. ఎంత కష్టం కదండి ఎగ్జామ్ ఏమో అనేసి నాకు అర్థం అవ్వట్లేదు. సో నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్ సెంటరు, ఎగ్జామ్ ఎట్లా రాయబోతున్నాం అనేది కొన్ని క్లిప్స్ షూట్ చేశాను అనమాట. అంటే నేను ఎవరు రాకముందు అంటే స్టార్టింగ్లోనే వచ్చేటప్పుడే నేను షూట్ చేశాను. ఎగ్జామ్ రాసేటప్పుడు అదంతా షూట్ చేయలేం కదండి. అందుకే నువ్వు మొత్తం ఓన్లీ ఈ ఎగ్జామ్ సెంటర్ రావడం, మేము సెట్ చేసుకోవడము, మేము ఎంతమంది వచ్చామో ఎవరెవరు ఉన్నారు అనేసి చూపిస్తున్నాను. సో దీనివల్ల యూజెస్ ఏంటివి, ఏం ఎగ్జామ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, విత్ పేపర్ క్వశ్చన్ పేపర్తో సహా చెప్తానమాట. సో ఇప్పుడైతే మేము చూడండి మా రూమ్లో ఇంకెవ్వరు రాలేదు, ఒక 2-3 మాత్రమే వచ్చామన్నమాట. ఇంకా ఖాళీయే. తొందర రావడం వల్ల నాకు ప్లస్ అయింది, ఎందుకంటే తొందరగా వచ్చి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాము అంటున్నాను నేను. ఎట్లా రాస్తాను ఏం తెలియదు కానీ సెంటర్కి అయితే వచ్చామండి. రాగానే మొత్తం తిరిగి చూసాను అనమాట. మా వారు సెట్ చేస్తున్నారు కాబట్టి నేనంతా వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను, ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది. సో దీనివల్ల బెటరే అండి. అంటే చాలామందికి ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయని తెలియదు, చాలామందికి తెలియదు. సో నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలిసింది. ఇంకా దీంట్లో డ్రాయింగ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, టైలరింగ్ ప్లస్ డ్రాయింగ్. సో దీనివల్ల ఏంటి యూజెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
సో ఈ వీడియో చూసి కొందరికన్నా హెల్ప్ అవ్వచ్చు. చాలామంది ఉంటారు మిషన్ వచ్చిన వాళ్ళు, ఇంకా వచ్చి చాలా సీనియర్స్ ఉంటారనమాట ఇందులో, మొత్తం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షూట్ చేసి మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదంటే నేను షూట్ చేయకపోయేదాన్ని. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందేమో, చాలామంది కూడా రాసుకొని దీనివల్ల కొంచెం వాళ్ళకు కూడా ఏదైనా బెనిఫిట్ అవుతుందనేసి. సో దీనివల్ల ఇంకో యూజ్ కూడా ఉంది, మనకు ఫ్రీ కోచింగ్ కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే స్టార్టింగ్లో రాకపోయినా తర్వాత కోచింగ్లో కూడా నేర్చుకోవచ్చంట. సో అవన్నీ నేను క్లియర్గా రేపు చెప్తాను మీకు వీడియోలో. అందుకే నేను వాళ్ళ కోసం కూడా నేను షూట్ చేస్తున్నాను, ఇంకొంతమంది కూడా యూజ్ అవుతుంది కదా అనేసి. సో ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, మేము అటు సెట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు మిషన్లు మోసుకొని. ఒక్కరం అయితే రాలేమండి ఎగ్జామ్ సెంటర్కి, ఒకరిద్దరు ఖచ్చితంగా తోడు ఉండాలి. ఎందుకంటే ఇవి తీసుకెళ్ళాలి, పెట్టాలి, ప్లస్ తీసుకొని మళ్ళీ మనం ఎంత రిమూవ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఒక హెల్ప్ అయితే ఉండాలి మనకి. సో అందుకే వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చి సెట్ చేసి ఎవరికి వాళ్ళు అన్నీ కుదిరించి అమరించి పోతున్నారనమాట. సో ఇది టైలరింగ్ది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి. నాకు ఒక మైనస్ ఏమనిపించింది ఇందులో అంటే, ఎగ్జామ్ ఓకే బాగుంది, ఎంత బాగానే ఉంది, బట్ ఈ మిషన్లు మోసుకురావడం అనేది చాలా కష్టం కదండి. దూరం నుంచి మోసుకొస్తూ ఉన్నాం. నిజంగా అందరూ అంతే అనమాట, ఎవరో కొందరు దగ్గర ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళని నేను అడుగుతుంది ఏంటంటే, అక్కడ పెద్ద పెద్ద రింగ్స్ కనిపిస్తున్నాయండి, అవి ఎంబ్రాయిడరీ రింగ్. వీళ్ళు ఇంత తీసుకొచ్చారనమాట. నేను అనుకున్నా ఇంత కావాలేమో, నేను తీసుకురాలేదు, నేను చిన్నదే తెచ్చా అనుకున్నాను. బట్ ఆ చిన్నదే యూజ్ అయింది. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నేను చేయలేదండి, ఎందుకంటే నాకు టైం లేకుండే, అందుకే అది కూడా చేయలేకపోయాను, లాస్ట్లో మిగిలిపోయింది. సో ఈరోజు మాకు ఎగ్జామ్ వచ్చి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఏమో 10 to 1 వరకు స్టార్ట్ అవుతుంది, పేపర్ 2 ఏమో 2 to 5 వరకు. సో మాకు ఎగ్జామ్ కొంచెం 10:30కి స్టార్ట్ అయింది, మేము పేపర్ కంప్లీట్ అయ్యే వరకు 1:30 అయిపోయింది. ఇది పేపర్ 1 కోసం ప్రిపరేషన్స్ అనమాట. పేపర్ 2 వచ్చి 2:30కి స్టార్ట్, 2 to 2:30కి స్టార్ట్ అయ్యి 5:30 to 6 వరకు ఉండిందనమాట. ఎందుకంటే మనం అంత తోపులం ఏం కాదు కదండి, అది టైం పడుతుంది చేయడానికి కూడా, చాలా టైం పడుతుంది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు దాని గురించి. దానివల్ల మేము 5కి ఇవ్వాల్సిన పేపర్ 6కి ఇస్తున్నాం, 1కి ఇవ్వాల్సిన పేపర్ 2కి ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళతో పాటు ఏజ్ అనేది సంబంధం లేకుండా వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారండి. పిల్లలు కూడా వచ్చారనమాట, 8th 9th క్లాస్ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా ఫైనల్గా మా ఎగ్జామ్ అయితే అయిపోయింది, అంటే పేపర్ 1 అయిందనమాట. సో అందరు ఇంకా పేపర్ ఇచ్చేసి లంచ్కి వెళ్ళిపోయారు అందరూ. ఇంకా నేను కూడా తినేయాలిపోయి. నెక్స్ట్ ఏమో పేపర్ 2 స్టార్ట్ అవుతుందండి. పేపర్ 2 ఉండింది. పేపర్ 2 మా కష్టాలు మామూలుగా లేవన్నమాట, అంత కష్టపడ్డాము. సో వీళ్ళు వచ్చి నా పక్కన కూర్చున్న అమ్మాయిలు. సో వాళ్ళు మేము ఒకటే దగ్గర కూర్చున్నాం అనమాట, అంటే పక్కన ఉండే నంబర్స్. సో ఫైనల్గా మేము రాసేసిన తర్వాత ఇట్లా ఉన్నాయి మా రూమ్ మొత్తము. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఇంత తిన్నా మళ్ళీ పేపర్ 2కి రెడీ అయిపోవాలి. సో ఇదండి నా టైలరింగ్ ఎగ్జామ్ అయితే ఇదనమాట. ప్లీజ్ అండి, నచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోని షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది వీడియో. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. గొంతు కొంచెం బాగాలేకపోవడం వల్ల నేను కొంచెం మెల్లగా మాట్లాడాల్సి వస్తుంది. సో నా ఛానల్ కూడా చిన్న ప్రాబ్లం, ఏమవుతుందో తెలియదండి. నేను ఒకసారి ఈ వీడియో అప్లోడ్ చేసినాక చూసి మీకు డైరెక్ట్ లైవ్కి వస్తాను ఈరోజు, ఎందుకంటే ఏం అవుతుంది నా ఛానల్కి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. చూడాలి ఏందనేది. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకా నేనైతే బయటకు వెళ్ళి తినేయాలన్నమాట. ఇంకా తినడానికి అయితే బయలుదేరుతున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి వాష్రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి ఇంత తిని రిలాక్స్ అవ్వాలి. ఇంకా దానికోసం మేము అందరు వెళ్ళిపోయి తినేసినా, మేము ఇక్కడే చదువుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇదండి వీడియో. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము రేపటి వీడియోలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందండి, మీకు కూడా డెఫినెట్గా దీనివల్ల యూజ్ అవుతుందని నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఇదండి ఫైనల్గా నా ఎగ్జామ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసానండి. ఇంకా ఈవినింగ్ పేపర్ 2 రాసి బయలుదేరిపోవాలి. సో ఇది అనమాట ఈరోజు బ్లాగ్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిన్నారా? సో బయట కూడా చూడండి, ఫుల్ రష్ అనమాట. హాయ్ చెప్పండి అందరు. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాకు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అయ్యే వీడియో అని
షేర్ చేయమంటున్నాను. థ్యాంక్ యూ.